భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపుకి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టించింది. ప్రభుత్వం పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. చాలా గ్రామాల్లో ప్రజలు ఆధార్ కార్డు నమోదు చేసుకోలేదు. నమోదు చేసుకున్న వారి ఆధార్ కార్డులో పేర్లు తప్పుల తడకలుగా ఉన్నాయి. ఆధార్ కష్టాలను గట్టెక్కించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో వారం రోజులుగా ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపులో సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ప్రజలు వేలాదిగా తరలి రావడంతో జాతరను తలపించింది. కలెక్టరేట్కు వచ్చిన వారికి ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఆధార్ క్యాంపులో కొత్త ఆధార్ తీసుకునేవారు తప్పులను సరి చేసుకోవడానికి వచ్చిన వారంతా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. వేలాదిగా తరలి రావడంతో టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారు, దరఖాస్తులు ఎక్కడ తీసుకోవాలి విషయం తెలియక అంతా కూడా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం చేసేది ఏమీ లేక తిరుగుముఖం పట్టారు. జిల్లా స్థాయిలో కాకుండా ఇలాంటి ఆధార్ క్యాంపులను మండల స్థాయిలో నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ చేస్తున్నారని చెప్పని ఇప్పుడు 30 కిలోమీటర్ల దూరం నుంచి బయలుదేరి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టోకెన్స్ ఇస్తున్నారని చెప్పన్నారు. ఆ టోకెన్స్ ఎవరు ఇస్తున్నారో ఏంటో అందుబాటులో ఎక్కడా తెలియలేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదు పోయి కనుక్కోండి అని చెప్పంటున్నారు. ఎటు చూసినా వేల మంది క్యూ లైన్ ఉంది తప్ప ఎవరికి ప్రాపర్ గైడ్ లైన్స్ లేదు. ఎవరికాలు ఎందుకు నుంచున్నామో, ఎందుకు రిటర్న్ వెళ్తున్నామో ఏమి తెలియట్లేదు. ఇక్కడ ఈ ఒక్కపోతకి జనాలు ఇబ్బంది పడుకుంటూ చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఇబ్బంది పడుకుంటూ తాగడానికి వాటర్ ఎక్కడుందో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా కాకుండా ఒక పెద్ద గ్రౌండ్లో టెంట్ వేసేసి ఎవరికి ప్రాపర్గా నేమ్ చేంజ్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్, కొత్త ఆధార్ కార్డు ఆప్షన్స్ ఎవరికాలకు పెట్టినట్టయినా బాగుండేది. మండల వైజ్గా పెట్టిన ఆధార్ సెంటర్లు అనేది 2 days 4 days అప్డేట్ పెట్టినట్టయితే బాగుండేదని నా అభిప్రాయం. ఇలా కాకుండా ఇంతమంది వేల మంది జనాభాలకి ఇక్కడ చిన్న గ్రౌండ్ దాకా రూమ్లో చేయడం అనేది ఆధార్ సెంటర్ సింగిల్కి ఇచ్చారో అలానే ఇచ్చినట్టుంది. లోపల ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియట్లేదు. ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు తప్ప ఒకరు కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ప్రాపర్గా వాటర్ కానీ ఇది కానీ ఎంతమందికి అందియడం కూడా కష్టం అనిపించింది అనుకుంటే ఎక్కడ కూడా వాటర్ కూడా సరిగ్గా దొరకలేదు. మరి ప్రాపర్ ప్రిపేర్ చేశారా లేదా అనేది డౌట్. నా పేరు ముఖ్య దేవా. టేబుల్ మండలంతో వచ్చినా నేను ఆధార్ కార్డు మార్చాలని. ఇక్కడ వచ్చిన అంటే ఏం ఏర్పాటు లేవు. కలెక్టర్ సార్కి లేనిపోయి వెళ్ళి వచ్చింది. అది మార్చాలంటే ఏం ఏర్పాటు కౌంటర్లు లేవు, నీళ్ళు కూడా లేవు. కొంచెం 6ంటికి వచ్చినా నేను ఏం ఏర్పాటు లేవు. అసలు లేనిపోయి వెళ్ళి వచ్చింది. జనాలు అయితే జిల్లా స్థాయిలో పెట్టినంటే చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. అది ఇలాంటి పబ్లిక్ మోసం చేస్తే ఎట్లా కలెక్టర్ సాబు?